హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0. యాక్చువల్గా మీరు ఇక్కడ ఏదైతే వెబ్సైట్ చూస్తున్నారో canva.com అని చెప్పేసి, సో దీనికి సంబంధించినటువంటి ట్యూటోరియల్ ఏదంటే ఇది మేజర్గా యూట్యూబ్ చేసే వాళ్ళకి కానీ నార్మల్ బేసిక్ వాళ్ళకి కూడా బెస్ట్గా ఉపయోగపడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి అన్ని ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయంట. రికమెండెడ్ అండ్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏదైతే పోస్టెస్ ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, యానిమేటెడ్ సోషల్ మీడియా, టిక్టాక్ బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నీ మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈవెంట్స్ అంటే పర్టికులర్ రిజల్యూషన్, పర్టికులర్ ఇమేజెస్ వరకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇందులో జస్ట్ మన జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యి చెప్పి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈవెంట్కి వచ్చినప్పుడు ఇన్విటేషన్స్, పోస్టర్స్, బ్రోచర్స్, అనౌన్స్మెంట్స్ అలాగే చేసుకోవచ్చు అనమాట. సో బెటర్గా ఉండడం జరుగుతుంది. సో మన రెజ్యూమ్స్ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మార్కెటింగ్ సంబంధించినటువంటి బ్రోచర్స్ ఉంటాయి కదా, అవి క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైతే ఇన్స్టాగ్రామ్ బ్రోచర్స్, యాడ్స్, ఫేస్బుక్ పోస్టర్స్, డాక్యుమెంట్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ప్రజెంటేషన్స్, A4 డాక్యుమెంట్, లెటర్స్, రిపోర్ట్, రెజ్యూమ్, బ్రోచర్, ప్రింట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పోస్టర్, ఫ్లయర్, పోస్ట్ కార్డ్, మెను అండ్ కార్డు, వీడియో చూసుకున్నట్లయితే మనకు వీడియో యానిమేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఇంట్రో, వీడియో ప్రజెంటేషన్, యానిమేటెడ్ సోషల్ మీడియా, చాలా మొబైల్ ఉన్నాయేమో, చాలా బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్కూల్ అయితే ఏదైతే స్కూల్కి చూసినట్లయితే పోస్టర్స్, ప్రజెంటేషన్, పోస్టర్స్, ప్రొఫెషనల్ చూసుకున్నట్లయితే, పర్సనల్గా చూసుకున్నట్లయితే ఇన్విటేషన్స్, కార్డ్స్, ఫోటో, కాలేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా బెటర్గా ఉంటుంది అనమాట. జస్ట్ బిఫోర్ ఇది నేను క్రియేట్ చేసినటువంటి ఏదైతే నా యూట్యూబ్ ఛానల్ తమ్నెల్కి క్రియేట్ చేసినటువంటి తమ్నెల్ అనమాట. సో చూడవచ్చు అనమాట. ఇది తెలుగు టెక్ 2.0 ఏదైతే ఛానల్ మీరు ఈ వీడియో చూస్తున్నారో దానికి సంబంధించింది. సో ఏదైతే ఎంఎస్ఐకి సంబంధించినటువంటి ఒక తమ్నెల్ అని చెప్పేసి ఇది క్రియేట్ చేయడం జరిగింది. సో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం దీనికి ఆ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. వాట్సాప్ ప్లస్ లీవ్స్, బ్యాక్గ్రౌండ్ కూడా మనం టెక్స్చర్ని చూజ్ చేసుకోవచ్చు. మన ఫోల్డర్స్ ఏదైతే ఆల్రెడీ మనం మన పీసీలో ఉన్నట్లంటే ఆటోమేటిక్గా మనం ఇందులోకి అప్లోడ్ చేసేయచ్చు. టెక్స్ట్, ఫొటోస్, ఇక్కడ ఫొటోస్ చూసినట్లయితే వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. ప్లస్ అప్లోడ్స్లోకి వెళ్ళినంటే మనం ఏదైతే అప్లోడ్ చేసామో దానికి సంబంధించినటువంటి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ టెంప్లెట్స్ ఉంటే టెంప్లెట్స్లో కూడా ఇక్కడ ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. సో దేనికి సంబంధించినవి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్కి సంబంధించిన ఇవన్నీ. సో ఇది ఒక తమ్నెల్కి చూసుకున్నట్లయితే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక తమ్నెలే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా సరే ఆల్ ఓవర్ డిజైన్స్ అని చెప్పేసి ఏదైతే నేను ఇంతకుముందు చేసినటువంటి డిజైన్స్ చూపిస్తుంది. క్రియేటెడ్ టీమ్ అండ్ ఇలా మనం ఒక టీమ్ని బిల్డ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఫోల్డర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే డిజైన్స్, లైక్స్, పర్చేజెస్ అండ్ షేర్డ్ విత్ యూ, అప్లోడ్స్, ట్రాష్ ఇవన్నీ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు రికమెండెడ్ ఫర్ యూ అని చూసినప్పుడు కానీ, టెంప్లెట్స్ చూసినట్లు కానీ, ఇక్కడ టెంప్లెట్స్ చూసినట్లయితే మొత్తం కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ దేనికి సంబంధించిన అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. ఒక బెస్ట్ వెబ్సైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకు క్వాలిటీ కూడా చాలా బెటర్ క్వాలిటీ తోటి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైసింగ్ గురించి అయితే మనకు అవసరం లేదు. ఇక్కడ ఫ్రీ చూసుకున్నట్లయితే ఫర్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ టు క్రియేట్ అండ్ డౌన్లోడ్ డిజైనర్స్ ఫర్ ఎనీ అకేషన్స్, ఫ్రీ ఫర్ ఇండివిజువల్స్ అని చెప్పేసి ఏదైతే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఏదైతే ఆర్గనైజేషన్స్కి వాడుతుంటారో వాళ్ళకి ఇక్కడ ప్రైసింగ్ గురించి కావాలి. కానీ మనకు ఏదైతే ఇండివిజువల్ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఒక పర్సనల్గా వాడుకుంటానికి కాదు ప్రైసింగ్ అవసరం లేదు ఇక్కడ. సో గైస్ ఇది దీనికి సంబంధించిన వీడియో. దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. సో బెటర్గా తమ్నెల్స్ కానీ ఏదైతే ఇన్విటేషన్స్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే లైట్స్ అప్ అండ్ దివాళీ ఫెస్టివల్కి సంబంధించి వీటన్నిటిని కూడా మీరు ఈజీగా చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంకా మీకు వీడియోస్ కావాలంటే అలాగే లోగోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే లోగో ఆప్షన్ కూడా ఉండడం జరిగింది. సో అబ్సల్యూట్ ఫ్యాషన్ ఏబీ, సో ఇలా లోగోని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఫేస్బుక్ పోస్టర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ వీడియో ప్రజెంటేషన్స్, సో ఇవన్నీ చాలా బెటర్గా ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే తెలియజేయండి. దానికి సంబంధించినటువంటి రిప్లై ఇస్తాను. అలాగే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇంకా వీడియో హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాను. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.